12 మంది మా తాత సెంచరీ కొట్టాడు క్రికెట్ బ్యాచ్. 12 మంది సంతానం మా తాతకి. మా అమ్మ మా నాన్న పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మోపులోడు చచ్చిపోయాడు, కంటికి కనపకుండా పాతి పెట్టేశారు. మా అమ్మకు చూపించకుండా సమాధి చేశారు. మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు, వాడిని పాతి పెట్టేశారు. చూడకుండా కంటికి కూడా చూపించకుండా సమాధి చేశారు. అప్పట్లో 1964లో ఏసన్న మా అమ్మకు సువార్త చెప్పాడు. వెంకటరమణమ్మ మా అమ్మ పేరు. వెంకటరమణమ్మ ప్రభుని నమ్ముకో బిడ్డలు బ్రతుకుతారని మా అమ్మ చెప్తే మా అమ్మ ప్రభుని నమ్ముకుంది. మా అమ్మ ప్రభుని నమ్ముకుంది. మా అమ్మోడు దేవుడు వెంకటేశ్వర స్వామి, మా తాతల దేవుడు నరసింహ స్వామి. వీళ్ళిద్దరు గొడవ పెట్టి నేను పుట్టా. నేను పుట్ల అప్పుడు పుట్ల 1964లో ఏసన్న మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగా మా అమ్మకు సువార్త చెప్పాడు. మా అమ్మకు సువార్త చెప్తే మా అమ్మ ప్రభుని నమ్ముకుంది. బిడ్డ బ్రతికిస్తే ఏం చేస్తావంటే 1964లో ఏసన్న గారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు సేవకి. నువ్వు ఎలాగ వెళ్ళిపోతున్నావో అలాగ పుట్టిన బిడ్డది పెళ్లి లేకుండా ప్రభుకి అంకితం ఇచ్చేస్తానని మా అమ్మ మాట ఇచ్చింది. మా తల్లి బంగారు తల్లి. ఆ తల్లి నన్ను ప్రభుకి ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు దేవునికి ఇవ్వండి. ఇంకా మన భారతదేశంలో ఇంకా సువార్త తక్కువగా ఉంది. మన పిల్లల సేవకి మా అమ్మ నన్ను ప్రభుకి ఇచ్చేసింది. చిన్నప్పటి నుంచి నేను భక్తిగా పెంచుకుంది. ఆ చదువు అవ్వలేదు. 5వ తరగతి వరకు అటెండెన్స్ వేసి పాస్ చేశాడు. 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు తన్ను తిని పాస్ అయ్యాడు. ఫెయిల్ అయ్యా 10th క్లాస్ పోయాడు. ఆ తర్వాత సౌండ్ సిస్టమ్ బిజినెస్ పెట్టి మొత్తం మాకు 2 రైస్ మిల్లు ఉండేది. మా నాన్న రైస్ బిజినెస్ చేసేవాడు, రైస్ మిల్ నడిపించేవాడు. నేను సేవకు వచ్చేంత వరకు బియ్యం కొని తినలేను. నేను మా సొంత రైస్ మిల్లో బియ్యం తినేవాడు. ఇప్పుడు సేవకు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నేను సేవ కానుకు వచ్చిన బియ్యం తింటున్నా, కొని తినలే. ఇప్పటికి కూడా నేను బియ్యం కొని ఎప్పుడు తినలేదు. అన్నం లేకపోతే నీళ్లు తాగి పడుకుంటాను, కానీ మందిరంలో పొరపాటున కొన్నాను. దేవుడిస్తే తింటా, లేకపోతే ఆ రోజు పస్తుంటా. ఎన్ని రోజులు పస్తున్నా. మీకు విచిత్రమైన సంగతి చెప్పమంటారా? కరెక్ట్గా 7 సంవత్సరాల కిందట ఏసన్న గారు చనిపోక ముందు చివరిగా మొత్తం నన్ను మదనపల్లికి పంపించాడు సేవ కొరకు, క్రుసేడ్ డైరెక్టర్గా. 14 సంవత్సరాలు 14 లక్షల కిలోమీటర్లు తిరిగి ఏసన్న గారితో. ఆ తర్వాత నన్ను సేవకి కర్నూలు పంపించారు. ఆ తర్వాత ఏసన్న గారు చివరి మూమెంట్లో నిన్ను తెలంగాణకు పంపిస్తున్నాను, వరంగల్కి వెళ్ళు. ఆ వరంగల్ సేవ చాలా దెబ్బతినింది, నువ్వు రైట్ పర్సన్, నువ్వు వెళ్ళు అని నన్ను పంపించారు. నేను వచ్చినప్పుడు 30 మంది, 40 మంది, 50 మంది ఉన్నారు. ఆ ఎనిమాముల మార్కెట్ రోడ్లో, వరంగల్ ఎనిమాముల 100 ఫీట్ రోడ్ ఉంది కదా, 100 ఫీట్ రోడ్లో ఒక స్థలం కొని ఒక రేకుల షెడ్ వేసుకున్నాను. టెంపరవరీ, కరెంట్ కూడా లేదు. నేను వచ్చిన తర్వాత 3 నెలల కరెంట్ లైన్ చర్చిలో పడుకున్నా వరంగల్లో. ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం వ్యాన్ ఒక మ్యాక్స్ వ్యాన్ ఒకటి ఉండి దాంట్లో మొత్తం సౌండ్ సిస్టమ్ పెట్టుకొని, జనరేటర్ పెట్టుకొని, డ్రమ్స్ పెట్టుకొని, ఈ పట్లు పెట్టుకొని, ఈ ఎక్కడ భద్రాచలం, ఎక్కడ ఇది బొగ్గులు కానీ ఉంది, బొగ్గులు కానీ ఎక్కడ, సింగరేణి ఎక్కడ. సోమవారం వెళ్ళి మన శనివారం కర్నూలుకి వచ్చేవాడిని. ఏసన్న గారు చెప్పారు, తెలంగాణ ప్రజలు చాలా ప్రేమ కలిగిన ప్రజలు, చాలా పేద ప్రజలు, కానుక సరిగా రాదు, అయినా నువ్వు సేవ చేయి, నీకు డబ్బులు కావాలా, లోపల డబ్బులు చేస్తాను. లేచి నిలబడుకున్నాడు. నేను అన్నాను, వద్దు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను వెళ్తున్నాను. ఏం మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అన్నాడు. దాచిపెట్టుకున్నావా అన్నాడు. లేదన్నా, నేను వెళ్తాను, దేవుడు నాకు ఇస్తాడు లేదని వచ్చేసాను. వచ్చి ఆ కరెంట్ లేని స్థలంలో పడుకున్నా. అంత దూరంలో ఒక లైట్ ఇల్లు ఉండేది, రోడ్డు అవతల, 100 ఫీట్ రోడ్డు అవతల చిన్న లైట్, ఇంత చిన్న లైట్ ఒకటి వెలిగేది. అది 10 గంటల దాకా ఉండేది, తర్వాత ఆపేసేవాళ్ళు. ఆ కట్టికి చీకట్లు అక్కడే పడుకుని 4 నెలలు కరెంట్ లేదు, అక్కడే పడుకుంటున్నా. హాస్టల్లో అందరూ నిన్ను పనిష్మెంట్ చేశారా, నువ్వు అక్కడ పడాలి, నీకు అట్టే ఉండాలా నీకు అందరూ అన్నారు. నేను మాత్రం ఎంత సంతోషంగా వరంగల్లో సేవ చేశానంటే అది ఊహకందదు, అంత సంతోషంగా సేవ చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఆకలి తీర్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాకు నేను ఏ కొరత లేకుండా నేను 2.5 సంవత్సరం ఇక్కడ సేవ చేసి 40 వెడల్పు 100 పొడుగున్న చర్చి కట్టి ప్లాన్ చేసి మొత్తం సెట్ చేసి అంతా చేసి ఇక్కడ కొడితే దెబ్బకి పోయి కర్నూలు పడ్డ. ఇప్పుడు కర్నూలులో ఇంచుమించు 5,000 మంది వస్తారు.
115 వెడల్పు ఉంటుంది, 200 పొడుగుంటుంది చర్చి. సరిపోవట్లేదు, 2 ఆరాధన జరుగుతుంది, సరిపోవట్లేదు. ఇప్పుడు ఊరి బయట 6.5 ఎకరం ఉన్న పెద్ద చర్చి కడుతున్నా. మీరంతా వస్తారా? నా రైల్వే స్టేషన్ పోయి నా పేరు చెప్పి ఎక్కడ కొనుక్కుని ఎక్కడి నేరుగా వచ్చింది. పెద్దది కట్టబోతుంది. ఇంకోటి చదువు సాగు లేనివాడిని నేనే ఇంత సేవ చేస్తే, మీ పిల్లల్ని బాగా చదివిపించి సేవకిస్తే మీ పిల్లలు ఎంత గొప్ప సేవ చేస్తారు. నేను కోరుకునేది ఒకటే, మీరు చిన్నప్పుడే మీ పిల్లలకి చెప్పండి, సేవ చేయించండి. దేశంలో అనేక మంది నశించిపోతున్నారు, చాలామంది పాపంలో పడిపోతున్నారు. సేవ చేయడానికి మీ పిల్లల్ని కూడా దేవునికి ఇవ్వండి. క్లుప్తంగా మీకు సాక్ష్యం చెప్పా. సాక్ష్యం కూడా క్లుప్తంగా చెప్పి ప్రజెంట్ ఇప్పుడు కర్నూలులో ఉన్నా, దేశమంతా తిరుగుతున్నా, చాలా పాటలు రాశా. ఈ కరోనాకి ఇంచుమించు 31 పాట రాశా. నా కొరకే వచ్చింది ఆ కరోనా సక్కిలి ముక్కిలి, చైనా నుంచి వచ్చింది. ఎక్కడికి నా జీవితంలో ఒక్క రోజు కూడా ఖాళీ 1,00,000 కిలోమీటర్లు తిరుగుతాను నేను సంవత్సరానికి. నా కారు అడుగు చూడండి, 1,00,000 కిలోమీటర్లు తిరుగుతాను. సంవత్సరానికి 1000 మందికి బాప్తిసాలు ఇస్తాను. సంవత్సరానికి 1000 మందికి బాప్తిసాలు ఇస్తాను. ఈ సంవత్సరం కూడా 414 మంది ఇప్పటికి. కరోనా టైంలో కూడా బాప్తిసం ఇచ్చారు. ఈ కరోనా టైంలో ఈ పాకరా ఉంటే చచ్చిపోతాను. చచ్చిపోయి మరణం అంటే భయం లేదు నాకు. సస్తే పోతాను నా పరలోకానికి, ఒక ఆత్మను తీసుకొని పోతాను. అట్టే బాప్తిసాలు ఇచ్చాను. 414 మందికి ఇప్పుడు బాప్తిసాలు ఇచ్చాను. ఈ సంవత్సరం 1000 మంది ఈజీగా ఇచ్చామండి. 1200 మందికి కూడా ఇచ్చాం ఒక సంవత్సరం. ఒకే ప్రసంగానికి 220 మందికి ఇచ్చారు. 2 రూపాయి కన్నా 220 మంది వచ్చారు. అప్పటికప్పటికే జేసీబీ తెప్పించి ఆ గ్రౌండ్లో పక్కన తవ్వించి పట్టలేసి, ప్లాస్టిక్ పట్టలేసి, ట్యాంకర్ తెప్పించి పోసి సేవ పక్కన 220 మంది బాప్తిసాలు ఇచ్చేసారు. 220 మంది. ఈరోజు రేపు రాదు. నా దేవుడు భూమి పుట్టక ముందు ఈరోజు నియమించాడు కాబట్టి మీకోసం నా దేవుడిని తీసుకొచ్చాడు. దేవుడు మీ కుటుంబాలన్నీ చల్లగా చూడండి కాక. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ బ్యాప్టిస్టు అండి, మన బ్యాప్టిస్టు అండి. నేను వస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు నన్ను, వాళ్ళని నేను కానే కాదు. నా అనుమానంలో బ్యాప్టిస్ట్ రక్తం. ఎక్కడ బ్యాప్టిస్ట్ చర్చి ఉన్నా దిగేసి నేను ముందు లోపల పోయి చక్కగా ప్రార్థన చేసుకుని బయటకు వస్తాను. మన చర్చి మనం పెట్టుకున్నాం. ఆ చర్చిలు ఈ చర్చిలు పేర్లని ప్రభు రాకుండా మనమంతా నిందారహితంగా ఆయన ఎదురు కూడా మరణ భయము మనకు. చెప్పండి, సేమ్ లేదండి. ఒక మాట అనిపించేసి కూర్చుంటా. సేమ్ ఇందాక పెట్టా, సేమ్ లేదని పెట్టిన. ఇప్పుడు మనకు మరణ భయం. చెప్పండి, మరణ భయం లేదు. ఇప్పుడు చెప్పాలి మీరు. ఇందాక నేను చెప్పానే, ఏది జయమే జయమే అంటారా? రెడీయా? చెప్పడం రెడీయా? నేను అలెల్లు అంటాను, మీరు జ్ఞానం. ఓకే, అలెల్లు. అబ్బా సరిగా లేదబ్బా, ఇంత వీక్గా ఉంది. ఇంకోసారి అండి, అలెల్లు. ఎట్లుండాలంటే ఏం రా అన్నట్టుగా ఉండాలి. ఏమన్నాను నేను, ఏం రా అన్నట్టు అట్టు ఉండాలి మీరు. అలెల్లు. అబ్బా ఇక్కడ వినపట్ల అసలు. అలెల్లు. ఆ కాడ రిధం పెట్టరు. అదే జయమే జయమే అంట. రిధం వద్దులే. అందరూ చాలా హుషారు ఉన్నాడు. మరణం వైపు పోయినట్టు. జయమే జయమే. పాట పాడటం అంటే ఏంటంటే ప్రాణాన్ని పోయిడు. పాట పాడటం అంటే ప్రాణాన్ని పోయిడు. లోపల సినిమా పాటలు అయితే అని పాడచ్చు. దేవుడి పాటలు అంటే పాడకూడదు. మనం ప్రాణం పోయాలా. జయమే జయమే. సతాను కోటలు లైవే. జయమే జయమే. సతాను కోటలు లైవే.
జయమే విజయమే సాతాను కోటలు లయమే జయమే జయమే విజయమే సాతాను కోటలు లయమే యేసయ్య మరణము జయించెను నా మరణ భయము తొలగించెను యేసయ్య మరణము జయించెను నా మరణ భయము తొలగించెను జయమే జయమే సాతాను కోటలు లయమే జయమే విజయమే జయమే విజయమే అయిపోయింది. ఇంకా నా మాట నేనే అయిపోయింది. రండి పాస్టర్ గారు పైకి రండి. నేను చెప్పాను కదా, ఒక పాయింట్ తీసుకుంటే వచ్చే సంవత్సరం దాకా చెప్తా. మీరు అప్పుడు దాకా ఉండలేరు, ఇప్పటికే తెగులు కోళ్ళలాగా అయిపోయారు. అట్లా కూర్చుంటే ఎవరికైనా చలికి అట్లా అయిపోతారు. హుషారు చప్పట కొడితే హుషారు. ఒకసారి చెప్పండి హుషారు నాకు